నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్లో కానీ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కానీ టీడీపీనే గెలుస్తోంది. టీడీపీకి ఖచ్చితంగా 15 ఎంపీ స్థానాలు వస్తాయనేటువంటి వార్త చాలా గట్టిగా వినిపిస్తోంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏపీలో ఖచ్చితంగా టీడీపీ వస్తుంది. టీడీపీకి 15 ఎంపీ స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా వస్తే ఇంకెక్కువ కూడా రావచ్చు అనేది ఇక్కడ లోకల్ మీడియాలోనే కాకుండా నేషనల్ మీడియా చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు గారే గెలిచేటువంటి అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి వస్తుంది అని ఏ సర్వే చూసినా, ఏ అనలిస్ట్ మాట్లాడినా, ఏ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ మాట్లాడినా, ఈవెన్ పొలిటికల్ అనలిస్ట్ కానీ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు మాట్లాడినా ఇదే మాట చెప్తున్నారు, చంద్రబాబు గారు గెలుస్తారు అని. ఎందుకు వాళ్ళు ఇంతలా చెప్పడం జరుగుతుంది? ఇప్పుడు ఒకటమ్మా సౌజన్య, ఇవాళ ఎవరు కూడా ఆ శాంపుల్ సర్వే తీసుకునేది కార్యక్షేత్రం నుంచి. కార్యక్షేత్రంలో ఏదైతే వాతావరణం ఉంటుందో అదే వాతావరణాన్ని జాతీయ సర్వే సంస్థలు కానీ లేకపోతే రాష్ట్రంలో చేసిన సర్వే సంస్థలు కానివ్వండి, మీరు అన్నట్టు సీనియర్ జర్నలిస్టులు, పొలిటికల్ అనలిస్టులు, స్ట్రాటజిస్టు. ఇప్పుడు స్ట్రాటజిస్ట్ అన్నారు కాబట్టి మీరు ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజిస్టు. అన్నీ ఆయనే చేశాడు. ఏ రకంగా కుల సమీకరణాలని చేయాలి, ఎలా విభజన చేయాలి, ఎలా సమైక్యం చేయాలి, ఈ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ అంతా ఆయనే ఇచ్చాడు. దాంతో ఆయన ఊహించని విజయం. అసలు 150 సీట్స్ వస్తాయని ఆయన ఊహించలా. ఏదో గెలిస్తే చాలు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని బతిమాలుకుని, అంటే ప్రజలు ఎవరు తన మీద ఒక విశ్వాసం ఉండదు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, అనేక సమస్యలతో ఉన్న రాష్ట్రం. ఫస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందని ఇచ్చారు, ఇంకా ఒక షేప్కి రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా నాకు ఇవ్వరు అనుకున్నాడు. అందుకే ఆయన ఏ హామీ అంటే హామీ ఇచ్చాడు. ఢిల్లీకి మించిన అమరావతి కడతానన్నాడు, తర్వాత మద్యపానం నిషేధం అన్నాడు, తర్వాత 45 ఏళ్ళ దాటితేనే వృద్ధాప్య పెన్షన్ అన్నాడు. ఏ విధమైనది కూడా అసలు ఆయన ముందు వెనక చూసుకోలే. అట్లా ఇచ్చినప్పటికీ కూడా ఆయనకు నమ్మకం లేదు. కానీ ఒక సోషల్ స్ట్రాటజీ ఇంజనీరింగ్ ఏదైతే జరిగిందో అది ఊహించిన ఫలితాలు ఇచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఈయన వస్తే కనుక ఇంకా ఎంత డెవలప్మెంట్ అవుతుంది. చంద్రబాబు గారు 5 ఏళ్లలో ఒక స్థాయికి రాజధాని తీసుకొచ్చాడు. ఈయన్ని తీసుకొస్తే ఇంకా 3-4 గంటల డెవలప్మెంట్ తీసుకొస్తాడు. ఇంకా ఆయన కొంచెం పెద్ద వయసు వచ్చింది, ఇతను యంగ్స్టర్ అని నమ్మారు. ఇతను అందులో ఇప్పటికే ఒక స్థాయి ఆర్థికంగా సంపాదించేసుకుని ఉన్నాడు. 45,000 కోట్లు ఆయన ఆస్తులే జప్తులో ఉన్నాయి. కాబట్టి డబ్బు కోసం ఆశించడం, ఇక కేవలం ప్రజాసేవే చేస్తాడు, ప్రజల కోసమే అతను ప్రభుత్వం నడుపుతారంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు లాగా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కొంత మొదలైంది ఈ మూలాన్ని. రాజశేఖర్ గారి వ్యక్తిగతంగా కరప్ట్ కాదు. ఎందుకంటే ఆయన అన్నాళ్ళ రాజకీయం ఉండ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన ఇంటిని కూడా డెవలప్మెంట్కి ఇచ్చుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఆయన అఫిడవిట్లు చూసినా ఎలక్షన్ అఫిడవిట్లో కూడా తెలుస్తుంది, అది ప్రజలకు కూడా తెలుసు. కానీ ఈయన ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి రకరకాల క్విడ్ ప్రోకో ద్వారా నువ్వు ఆ పని చెయ్యి, నేను ఇక్కడ వసూలు చేసుకుంటాను అని అలా అనేక ప్రాపర్టీస్ సంపాదించాడు, అనేక పెద్ద పెద్ద స్థలాలు సంపాదించాడు. తర్వాత ఆయన కంపెనీకి సంబంధించి 10 రూపాయలు కూడా విలువ చేయని షేర్లని వేలల్లోనూ అమ్మాడు. అంటే వాళ్ళు ఎందుకు కొన్నారంటే వీళ్ళు వేరే రూపంలో వాళ్ళకి సహాయం చేశారు కాబట్టి కొన్నారు. ఆ రకంగా ఆయన దెబ్బేసిపోయాడు డబ్బుగా. కాబట్టి డబ్బు ఆశించడం అనుకున్నారు, కానీ వాళ్ళు అనుకున్న అన్నీ తప్పినాయి అంచనాలు. అధికారంలోకి వచ్చిన మర్నాడే ఆయన ప్రజావేదికని అసలు ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే కూల్చేశాడు. అంటే అది తొందరపాటు చర్య నిజానికి. కానీ వీళ్ళు ముద్దుగా ఎలక్ట్ చేసుకున్నారు కాబట్టి మన ముద్దుల పిల్లలు ఏమైనా చేసిన అల్లరి పనులు మనకు ముద్దే అనిపిస్తాయి. అది కూడా అట్టాగే తీసుకున్నారు. ఇంకా ఎంత కట్టిస్తాడో మళ్ళీ ఆయన అక్కడే. కానీ ఇంతవరకు అటు శిథిలాలు కూడా ఎత్తలా. మరి ప్రజావేదిక అయితే కావాలి కదా, అప్పటి నుంచి వాళ్ళకి కూడా కట్టకుండా ఆయన నడుపుకొస్తున్నాడు కదా. నడపటం ఏముంది, తీసుకెళ్ళి నోవాటెల్ హోటల్లో పెడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన సమావేశాలు, సభలు, ఇవన్నీ కూడా అంతర్గత సమీక్షా సమావేశాలు ఇలాంటివి. దాంతో డబ్బులు ప్రైవేట్ హోటళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అదే కనుక సొంత ప్రజావేదిక ఉంటే అక్కడే పెట్టుకున్నాడుగా. ఫస్ట్ జిల్లా కలెక్టర్లో ఎస్పీలతో సమావేశం, అదే ఆయన కంటో పడబట్టి కూల్చేశాడు.
ఆయన కంటో పడింది ఏది కూడా విధ్వంసమే కానీ అభివృద్ధి అనేది జరగదు. ఎవరన్నా అక్కడ చూసి ఇది బాగుంది, ఇలాంటి సమావేశ మందిరాలు ఇంకా కడదాం, దీనిలో ఇంకా కొన్ని ఫెసిలిటీస్ పెడదామని ఎవరన్నా అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఈయనది విధ్వంసం గురించి ఆలోచిస్తున్నాడు. మొదటి నుంచి అదే జరిగింది. ఆ రకంగా ఎన్నుకున్న ప్రజల్ని ఆయన టార్గెట్ చేసుకుని పోలీసుల్ని ఎవరి మీద ఉపయోగించాలి? నేరస్తుల మీద ఉపయోగించాలి. నిన్ను ఎన్నుకున్న ఓటర్ల మీద, అమాయకులైన పేదల మీద ఉపయోగించేది పోలీసు వ్యవస్థని. అట్లా ఎవరు ఉపయోగించాల. అది ఎందుకు ఆయనకి అట్లాంటి ప్రజల మీద, తర్వాత ప్రజలకు దగ్గరికి వెళ్ళటం మానేశాడు. ఎప్పుడు కూడా కాన్వాయిల్లో రోప్ పార్టీలు పరిగెత్తాలి, ఈయన కాన్వాయిల్ అని చెప్పు. తర్వాత అది ఎవడో కిటికీ తలుపులు కూడా తీయటానికి వీల్లేదు, అందరూ తలుపులు వేసి కూర్చోవాలి, షాపులు మూసేయాలి. తర్వాత చెట్లు ఎక్కడన్నా ఉంటే చెట్లు కొట్టేయాలి, దాని మీద ఎవరన్నా గన్మెన్ కూర్చుని ఫైరింగ్ చేస్తారని భయం ఆయనకి. ఎందుకు అంత ప్రాణభయం ఉందో మరి మనకు అర్థం కాదు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా ఎక్కువ. అది ఎవరికి లేదు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి కూడా లేదు. అంటే ఒక పొలిటీషియన్కి అలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండడం అనేది ఎందుకు, అసలు ఇంతకుముందు ఎవరికైనా అలా ఉందా? లేదమ్మా, అదే చెప్తున్నా, అంతకుముందు ఎవరికి లేదు. ఇప్పుడు వెంకటరావు గారి టైంలో ఒక జీప్లో మహా ఉంటే ఒక డిఎస్పీ, ఒక ఎస్ఐ, ఒక 2-3 కానిస్టేబుల్స్ ఉండేవాళ్ళు. ఆయన మీద నక్సలైట్ల టార్గెట్ కూడా ఉండేది. ఆయన నక్సలైట్ల మీద బాగా తీవ్రమైన అణిచివేతకి దిగాడు. దాని మీద అప్పట్లో జస్టిస్ ఒక విమర్దలాల్ కమిషన్ అని కూడా వేశారు ఆయన మీద. అంటే నక్సలైట్ల మీద ఈయన చేసిన దాష్టికాల మీద విమర్దలాల్ కమిషన్ వేశారు. అంటే ఇది ఎప్పుడు 1978 ఆ ప్రాంతాల్లో, అంతకన్నా కొంచెం ముందేను. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది 75లోను. అయితే అట్లాంటి వ్యక్తి కూడా ఎప్పుడు ఆయన ప్రాణానికి భయపడలేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగాను, పిసిసి ప్రెసిడెంట్గా, ఖమ్మం జిల్లా లోక్సభ సభ్యుడిగా కూడా ఆయన విపరీతంగా తిరిగేవాడు. ఎప్పుడు కూడా అంత భయపడి ఉండేది ఏం లేదు. ఆయనకు అసలు సెక్యూరిటీ గురించి ఆలోచించేవాడు కాదు. మరి ఈయన మరి ఆ గతంలో ఏమన్నా కొన్ని చిన్నాన అచ్చిలాంటి ఇంకా ఏమన్నా ఈయనకు ఉన్నాయా తెలీదు. ఈయన చరిత్ర గతంలో ప్రైవేట్ సైన్యాన్ని కూడా నడిపాడు. నల్మల ఫారెస్ట్లో పెట్టి వాటితో కొంతమంది మీద, ప్రైవేట్ వ్యక్తుల మీద దాడులు చేయించాడని. అంటే పరిటాల రవి గారి అచ్చిలో కూడా ఈయన హస్తం ఉందని అంటారు. అంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా కానీ, స్టేట్ అయినా సెంట్రల్ అయినా కానీ టీడీపీ ప్రపంచం అనేది రాబోతుంది జూన్ 4వ తారీఖున అని వినిపిస్తూ ఉంది. అప్పుడు అదే చెప్పబోతున్నామ్మా. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే దీని మూలాన జనంలో వ్యతిరేకత వచ్చింది. అదే నేను చెప్తున్నా. ఈయన పబ్లిక్ నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నుంచి మొదటి నుంచి కూడా దూరం వెళ్ళిపోయేటప్పటికి ప్రజలకి ఆయనకి అగాధం పెరిగిపోయింది. అది ఎలా ఫిల్అప్ చేసుకోవాలో కూడా ఆయనకి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆయనకి స్ట్రాటజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఇతను ఓడిపోతాడని అనేక ప్రదేశాల్లో, అనేక వేదికల మీద, అనేక ప్రాంతాల్లో కూడా చెప్పాడు. మళ్ళీ లేటెస్ట్గా కూడా చెప్పాడు ఆయన గెలవటం అసంభవం అని. ఇప్పుడు కిందటిసారి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, కిందటిసారి ఆయనకి ఎంత వేవ్ వచ్చిందో ఈసారి తెలుగుదేశం కూటమికి అంత వేవ్ వచ్చి ఆ సీట్లు ఎవరైతే గతంలో 23 సీట్లు ఏమో వైఎస్ఆర్సీపీకి వెళ్ళి 151 సీట్స్ కూటమికి వస్తాయి. అట్లాగే 22 సీట్లు లోక్సభ స్థానాలు కూటమికి వస్తాయి. కాబట్టి తిరగబడుతుంది. అందుకే మీరు అన్నట్టు అన్ని సర్వే నివేదికలు అయ్యే చెబుతున్నాయి, సర్వే రిపోర్ట్లు ప్లస్ ఎవరు చెప్పినా అంటే కార్యక్షేత్రంలో ఉన్న వాస్తవం కూడా అదే. అందుకే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్లో ఊరికే మేకపోతే గంభీర్యమే కానీ వాళ్ళకి తెలుసు, అర్థమైపోయింది. అవును. సో ఎక్కడైనా కానీ ఏ మీడియా చూసుకున్నా, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఆల్మోస్ట్ అనలిస్టుల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, స్టాటిస్ దగ్గర నుంచి కూడా అదే వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, 4వ తారీఖున టీడీపీ ప్రపంచం రాబోతోంది, చూడబోతున్నాము, కూటమి అధికారంలోకి రాబోతుందని. సో అదే జరగాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య. మన వీక్షకులకు కూడా నమస్కారం.